టీమిండియా శ్రీలంకతో జరిగినటువంటి 3 T20I సిరీస్‌ను ఘన విజయం సాధించడం జరిగింది. ఆ విజయంతోనే ఇప్పుడు ఓడిఐ సిరీస్ కోసం మన వాళ్ళు సిద్ధం కాబోతున్నారు. అయితే చాలామంది టీ20 సిరీస్‌లో ఉన్న ప్లేయర్స్ ఓడిఐ సిరీస్‌లో లేరు. సో, అటువంటి వారి కోసం గౌతమ్ గంభీర్ ఒక స్వీట్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వార్నింగ్ ఇస్తూనే కొన్ని బాధ్యతలు కూడా అయితే చెప్పడం జరిగిందనమాట. అదేంటంటే ఇప్పుడు టీ20 సిరీస్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఓడిఐ సిరీస్‌లో లేరు కాబట్టి మీరు టీమ్‌తో ఉండరు. సో, కాబట్టి నెక్స్ట్ టీ20 సిరీస్ స్టార్ట్ అయ్యే వరకు కూడా మీరు మీ ఫ్యామిలీతో చాలా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. సో, ఈ స్పెండ్ చేయండి. నేను తప్పు అనడం లేదు. కాకపోతే మీరు ఆటను మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఫిట్‌గా ఉండండి. మీరు అన్‌లేజీగా ఉంటే ఖచ్చితంగా మీకు ఇంజ్యూరీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంజ్యూరీ అయినారంటే ప్రస్తుతానికి టీమిండియాలో ఎలా కాంపిటీషన్ ఉందో ప్రతి స్థానానికి కూడా మీరు చూస్తానే ఉన్నారు. ఇంజ్యూరీ అయితే మీకే చాలా విధంగా మీ కెరీర్‌కే దెబ్బ పడే అవకాశం అయితే ఉంటుందని చెప్తూ అతనైతే అందరి పట్ల కూడా బాధ్యతగా అయితే చెప్పాడనమాట. ఇంకోటి కూడా అయితే చెప్పడం జరిగింది. మీరు నెక్స్ట్ టీ20 సిరీస్ టీమిండియా ఏ టీమ్‌తో అయితే ఆడుతా ఉందో, ఆ టీమ్‌తో ఆడుతున్నప్పుడు మీరు వెంటనే రెడీ అయిపోయి మేము ఫిట్‌గా ఉన్నాము అనే టీమ్‌లో ఏదో పొడిచేస్తామని చెప్పేసి అయితే ఆ మైండ్ సెట్‌తో రావద్దు. ఖచ్చితంగా మీరు ఆ విధంగా వచ్చినారంటే ఫెయిల్యూర్ అవుతారు. 100% అయితే చెప్తున్నానని చెప్తూ వార్నింగ్ కూడా లైట్‌గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, మరి దీని గురించి ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా గౌతమ్ గంభీర్‌ని అయితే మెచ్చుకోవడం జరుగుతుంది. మీరు ఈ విధంగా ఇస్తేనే టీమిండియా ప్లేయర్స్ ఖాళీగా ఉన్నప్పుడు మీరు చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని ఫిట్‌గా ఉంటారు. అలాగే ఇంజ్యూరీస్ కాకుండా కూడా అయితే ఉండే అవకాశాలైతే ఉన్నాయి. సో, ఈ విధంగా మీరు మంచి మంచి సలహాలైతే ఇస్తున్నారని చెప్పేసి గౌతమ్ గంభీర్‌ని కూడా ప్రతి ఒక్కరైతే మెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఇక టీమిండియా సెప్టెంబర్ 19 నుంచి టెస్ట్ సిరీస్ అనేది మనకి బంగ్లాదేశ్‌తో జరగబోతుంది. అలాగే అక్టోబర్ 6 అలాగే అక్టోబర్ 12 వరకు టీ20 సిరీస్ అనేది మన టీమిండియా ఆడబోతుంది కాబట్టి, ఈ ప్లేయర్స్ అందరూ కూడా ఆ మ్యాచ్‌లో అయితే వచ్చే అవకాశాలైతే ఉంటాయి. అప్పటి వరకు కూడా వీళ్ళందరూ ఖాళీయే కాబట్టి గౌతమ్ గంభీర్ వీళ్ళందరి గురించి స్పెషల్‌గా అయితే ఒక వీడియో రూపంలో మాట్లాడడం జరిగిందనమాట. సో, మొత్తానికి వీడియో ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు క్రికెట్ గురించి ప్రతి ఒక్క అప్డేట్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్